ఈ ఉదయకాలం నా ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు. ప్రభువైన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానించబోయే దేవుని వాక్యము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం మన జీవితాలకు ఎంతో గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు మన ముందు ఉన్న పరిస్థితులు చాలా కష్టంగా కనిపిస్తాయి. ఉద్యోగం, కుటుంబ సమస్యలు, ఆరోగ్యం, ఆర్థిక ఇబ్బందులు లేదా భవిష్యత్తు గురించి ఆందోళన మనలను భయపెడుతుంది. కానీ దేవుడు ఒక గొప్ప వాగ్దానం చేస్తున్నాడు ఈ ఉదయకాలమున. హల్లెలూయా. నేను నీకు ముందుగా పోవచ్చున్నాను అంటే నీవు ఒంటరిగా నడవడం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అడుగు వేయకముందే దేవుడు నీ మార్గంలో పని చేస్తున్నాడు. నీకు తెలియని అడ్డంకులను ఆయన తొలగిస్తాడు. హల్లెలూయా. మూసివేయబడిన తలుపులు ఆయన చిత్తమైతే తెరుస్తాడు. వంకరగా కనిపించే మార్గాలను నిటారుగా చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి ఈ ఉదయము భయాన్ని విడిచిపెట్టి విశ్వాసముతో ముందుకు సాగండి. మీ జీవితాన్ని దేవుని చేతుల్లో ఉంచండి. ఆయన సమయం పరిపూర్ణమైనది, ఆయన ప్రణాళిక ఉత్తమమైనది. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా దేవుడు మీకు ముందుగా వెళ్ళి మీకు అవసరమైన సహాయాన్ని, జ్ఞానాన్ని, కృపను అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన బాధ్యత ఒక్కటే, ఆయనను నమ్మడం, ప్రార్థనతో ఆయనను వెతకడం, ఆయన చిత్తంలో నడవడం. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థించుకుందాం. సహోదరి సహోదరుడా, ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ అద్భుతమైన ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు యేసయ్యా. ఈరోజు మా ముందు నీవే వెళ్ళి మా మార్గాలను సరళము చేయము. మా భయాలను, ఆందోళనలు తొలగించుము. ప్రతి నిర్ణయంలో మాకు జ్ఞానాన్ని అనుగ్రహించుము. మా కుటుంబాలను, మా పనులను, మా ఆరోగ్యాన్ని, మా జీవితాన్ని నీ చేతిలో అప్పగిస్తున్నాము తండ్రి. ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధి మాతో ఉండునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. హల్లెలూయా.